మీరు సిద్ధార్థ రెడ్డిని మాత్రమే ప్రస్తుతం అంటే శపిస్తూ ఉన్నారు. అందరికీ సిద్ధార్థ రెడ్డి పేరు మాత్రమే వినిపిస్తుంది. కానీ అప్పట్లో పెద్ద మనుషుల పేర్లు వాళ్ళ పిల్లలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న టాక్ అయితే వచ్చింది. మీకు తెలుసా అండి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తుంది? మేడం ఆ రోజుల్లో మీడియా ఎక్కువ లేదు మేడం. ఈ రోజు ఉన్నంత మీడియా, ఈ రోజు ఉన్నంత సోషల్ నెట్వర్క్, ఈ రోజు ఉన్నంత యూట్యూబ్ ఛానల్స్ ఉంటే నాకు నిజమైన న్యాయం దొరికేది. నేను కొన్ని లక్షల సార్లు అనుకున్నాం, నేను మా బాబు. అప్పుడు ఇంత మీడియా ఉంటే మాకు న్యాయం జరిగేది, అక్కకు న్యాయం జరిగేది అని చెప్పి మా బాబు కూడా అంటుంటాడు. ఆ రోజు 2 ఛానల్స్, ఈటీవీ, తేజ. పత్రికలు కూడా చాలా తక్కువ, ఆంధ్రజ్యోతి, వార్త, ఈనాడు. అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా అవి కూడా లేవు. సీసీ కెమెరాలు కూడా అంటే ఇంత టెక్నాలజీ లేదు ఆ రోజులు. న్యూస్ వినాలంటే కూడా మార్నింగ్ 8 o'clock, మధ్యాహ్నం 1 o'clock, ఈవినింగ్ 8 o'clock వినాలి. అంతే 3 times వచ్చేది. ఆ ½ hour న్యూస్లో ఏం చెప్తారని చెప్పి మేము ఎదురు చూసేవాళ్ళం. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న టైంలో పాప చనిపోయింది. నేనేమంటున్నానంటే ఆ రోజుల్లో అన్ని పత్రికలు చెప్పారు, చాలామంది ఉన్నారు, ఇందులో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని చెప్పారు. అప్పుడు హైకోర్టులో రోహిణి మేడం అండ్ సమ్ నాయుడు జడ్జెస్ ఉన్నారు, ఇద్దరు. డబుల్ బెంచ్కి వెళ్ళింది. ఎవరు? పుణ్యవతి గారు వేశారు, ప్రజావాజ్యం కేసు వేశారు పుణ్యవతి గారు, ప్రత్యూషకు న్యాయం చేయాలా అని చెప్పేసి. సో అప్పుడు వీళ్ళందరూ పేపర్ వాళ్ళు, ఛానల్ వాళ్ళు, ఉన్న పేపర్లు ఛానల్ వాళ్ళు అందరూ కూడా వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనేసరికి ఏమన్నారు హైకోర్టులో, మీకేమైనా ఎవిడెన్స్ ఉన్నాయా, మీరు ఎట్లా అలిగేషన్స్ పెడుతున్నారు, ఎవరెవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా, అందరూ పట్టుకొని రండి హైకోర్టుకి, మీరు అందరు రావాలా అన్నారు. అంటే ప్రెషర్ చేయడం, నోరు మోయించడం, మాట్లాడకుండా చేయడం. అందరు కామ్ అయిపోయింది నా పని. ఇంకెక్కడ ఉంటుంది మేడం నాకు సపోర్ట్? ఎవరు సపోర్ట్ ఇస్తారో వాళ్ళని మూయించేస్తామో, వాళ్ళని భయపెట్టేస్తామంటే బాధితులకు ఎవరు సపోర్ట్ చేస్తారు? వచ్చే సపోర్ట్ని భయపెట్టేస్తున్నారు. మునిస్వామి రిపోర్ట్ భయం, మునిస్వామికి మీడియా భయం. ఇంకెవరు వస్తారు మాకు? బాధితులకు ఎవరు సపోర్ట్ ఇస్తారు? మాకు ఎట్లా న్యాయం దొరుకుతుంది? అధికారం ఉండి, డబ్బు ఉండి, డబ్బు మదంతో, అధికార మదంతో ఉంటే న్యాయం దొరుకుతుంది. మాలాగా పేదవాళ్ళము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలము, ఏ దిక్కులేని వాళ్ళము, ఒక్క ఆడదాన్ని నాకు ఎవరు సాయం చేస్తారు? ఎవరో కొద్దిమంది సాయం చేయడానికి వాళ్ళని భయపెట్టేశారు. ఇంకెవరు వస్తారు ముందుకు? అందుకే ఈరోజు ఈ పరిస్థితి ఉంది, అందుకే ఈరోజు ఈ జడ్జిమెంట్ వచ్చింది. మీరు ఇన్ని హర్డల్స్ దాటుకుని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయ్యండి ఇన్నేళ్ల పోరాటం ఎలా చేయగలిగారు? అంటే ఆ స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చింది? దాదాపు 24 సంవత్సరాలు కంటిన్యూస్గా మీరు నిరంతరంగా చేస్తూనే ఉన్నారు పోరాటం, కానీ జడ్జ్మెంట్తో సంతృప్తిగా లేరు. ఎలా చేయగలిగారు? ప్రత్యూష నా కూతురు మేడం. నేను ఒకటే అనుకుంటాను, ఎందుకు పోరాటం చేయొద్దు? తల్లిగా నేను ఎందుకు ఆగాల? ఒకవేళ నా కూతురు బతికుండింది అనుకోండి, ఏ సౌందర్యనో, ఏ అనుష్క లెవెల్కో వెళ్ళిపోయేది నా కూతురు. ఆమె సంపాదించిన ఆస్తిని నేను, నా బాబు అనుభవించేవాళ్ళం. ఆమె పేరును కూడా అనుభవించేవాళ్ళం. మా దురదృష్టం కావచ్చు, తన దురదృష్టం వెళ్ళిపోయిందని చెప్పేసి నేను వదిలిపెట్టేస్తే నాకు పుట్టగతులు ఉండవు మేడం. నేను మనిషిని కాదు, ఒక తల్లిని కాదు నేను. అప్పుడు ఒక లేడీని కూడా కాదు. ఆడది అంటే ప్రేమతో ఉండాలి, పిల్లల మీద ప్రేమ పెంచుకోవాలి. అది నా కూతురు. ఇప్పుడు కాదు, రేపు ఇంకేమైనా కూడా మళ్ళీ పోరాటం చేస్తా, వదలను. ఏమాత్రం ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్కి ఏమాత్రం ఎఫెక్ట్ ఇచ్చినా మళ్ళీ పోరాటం చేస్తా, వదిలేదైతే లేదు. మమ్మల్ని ఏమన్నా చేస్తారా, బెదిరిస్తారా? ఉన్నది ఇద్దరం, నేను నా కొడుకు. చంపేయమనండి, మా ఇద్దరిని ఇప్పుడు కూడా బెదిరియమనండి, ఇప్పుడు కూడా చంపేయమనండి. వాళ్ళకి ఇప్పుడు కూడా అధికారం ఉంది. కోర్టుకు ఎవరెవరు వచ్చారో చూసా నేను. ఇప్పటికీ పవర్ ఉంది, ఇప్పటికీ అధికారం ఉంది, ఇప్పటికీ డబ్బులు ఉన్నాయి. చంపేయమనండి నా కూతుర్ని, నన్ను, నా కొడుకుని నన్ను చంపేయమనండి. బట్ పోరాటం మాత్రం ఆగం. ఆ దుర్మార్గుడికి శిక్ష కంప్లీట్ కావాల్సిందే. ఇప్పటికే తక్కువైంది శిక్ష అని అనుకుంటున్నాం. వచ్చిన శిక్షను కూడా తగ్గిస్తామంటే నేను మళ్ళీ పోరాటం చేస్తా, పోయి సుప్రీంకోర్టు ముందర కూర్చుంటా, వదలను. మీకు అలా బెదిరింపులు వచ్చాయండి? అప్పట్లో వచ్చాయి మేడం, అప్పట్లో మొదట్లో వచ్చాయి. బాగా తిరుగుతున్నావు, ఉన్న ఒక్క కొడుకుని కూడా పోగొట్టుకుంటామని చెప్పేసి వచ్చాయి. నన్ను కూడా చంపేస్తామన్నారు, బాబుని కూడా. ఫస్ట్ బాబుని అన్నారు, ఉన్నొక్క కొడుకుని పోగొట్టుకుంటావా, బిడ్డను పోగొట్టుకున్నావు, కొడుకుని పోగొట్టుకుంటావా, ఏమి సాక్ష్యాలు అని చెప్పి ఏం తిరుగుతున్నావు అన్నారు. నేను చెప్పాను,
చంపేయండి, బాబు నొక్కని నన్ను కూడా చంపేసేయండి, ఇద్దరిని చంపేసేయండి, రేపు ఒక 50 ఏండ్లు 70 ఏండ్లు బతుకుతారు, తర్వాత మా కాళ్ళ దగ్గరికి వస్తారు కదా, 1000 సంవత్సరాలు అయితే బతకరు కదా మీరు, హత్య చేసుకోండి అని చెప్పేశారు. బెదిరింపులు వచ్చాయి. ఎప్పటి వరకు వచ్చాయి మేడం? సాక్ష్యాలన్నీ తారుమారైపోయి సిబిఐకి ఇచ్చే వరకు వచ్చినాయి, తర్వాత ఆగిపోయినాయి. అంటే వాళ్ళు ఏ ఎవిడెన్స్ కోసం అయితే నేను తిరుగుతున్నానో, ఏ ఎవిడెన్స్ అయితే మాయం చేయడానికి ప్రయత్నం చేశారో అవన్నీ మాయమైపోయే వరకు నన్ను ఆపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ తీసేశారు. వాళ్ళకి ఏమేమి వద్దు, ఇవి మాత్రమే ఉంటే ఇంతే జరుగుతుంది అనుకునే ఎవిడెన్స్ అన్నీ తీసేసే వరకు నన్ను బెదిరించారు. తర్వాత కామ్ అయిపోయారు. సిబిఐకి అంటారు మొత్తం సాక్ష్యాలు మాయం చేసి, డ్రెస్సును మాయం చేసి, ఏమంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ను కౌంట్ చేయకుండా ఒక త్రిసభ్య కమిటీ అని చెప్పి ఆ రిపోర్ట్ను కౌంట్ చేసుకుని మిగతా ఇతరత్ర మెయిన్ ఇంపార్టెంట్ ఫోటోలు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఫోటోలు ఉంటాయి కదా మేడం, ఆ ఫోటోలు కూడా మాయం చేసి, అన్నీ మాయం చేసి అంత ఒక సెటప్ చేసుకొని అప్పుడు సిబిఐకి ఇచ్చారు. సిబిఐ మాత్రం ఏం చేస్తుంది మేడం? ఉన్న ఎవిడెన్స్ తోటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. పాపం సిబిఐ వాళ్ళు కూడా ఉన్నాయి మాయం చేసి ఇవే ఉన్నాయి, ఇంకా నో అవైలబిలిటీ అంటే ఏం చేస్తారు? వాటితోటే చేశారు. కాబట్టి ఈరోజు ఈ జడ్జిమెంట్ వచ్చింది. నేను ఇప్పటికి కూడా అనుకుంటున్నాను, సిబిఐ వాళ్ళు సెషన్ కోర్టులో 5 సంవత్సరాలు ఇచ్చారు, కనీసం 5 సంవత్సరాలనే క్యారీ చేసిండ్రా? చేయలే. మళ్ళీ హైకోర్టు కేసులకి 2 ఇయర్స్కి వచ్చింది. ఎంత అన్యాయం మేడం! ఒక ఆడపిల్ల జీవితము, ఒక ఆడపిల్ల ప్రాణము ఈ సొసైటీలా, ఈ సంఘంలా అంతేనా మేడం? 2 సంవత్సరాల ఒక ఆడపిల్ల ప్రాణం. మీ అందరికీ బాధ అనిపించట్లేదా మేడం? ఒక ఆడపిల్ల ఎంతో ఎదగాల్సిన ఒక అమ్మాయి ప్రాణం విలువ ఈరోజు ఆఫ్టర్ 24 ఇయర్స్ 2 సంవత్సరాల. మనం ఎక్కడికి పోతున్నాం మేడం? మన సొసైటీ ఎక్కడికి పోతుంది? మన న్యాయం ఎక్కడికి పోతుంది? న్యాయ చట్టం ఎక్కడికి పోతుంది?